ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఎన్నికలకు ఎంత పోటీ వచ్చిందో కౌంటింగ్కు, అవును, ఈ ఎగ్జిట్ కూడా అంత కౌంట్. అంటే 1వ తారీఖు ఇవ్వచ్చు, 1వ తారీఖు సాయంత్రం ఇవ్వచ్చు అంటే అందరూ ఎదురు చూసిన పరిస్థితి. అవును, అది కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ది బ్యాటిల్, పోరాటం యొక్క తీవ్రతకు అది కూడా ఒక నిదర్శనంగా ఉంటుంది. రాష్ట్రం అంతా రేపు రిజల్ట్ ఏం కాకపోతుందని ఒక పక్క చూస్తుంటే, మరొక వైపు ఆరా మస్తాన్ గారు మొన్న వేసిన బాంబు వైఎస్ఆర్సీపీకి ఇన్ని వస్తున్నాయంటే సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవ్వడం కాకుండా ఆరా మస్తాన్ గారిని చాలా ఎక్కువ ట్రోల్ కూడా చేస్తున్నారు. మరి ఎక్స్క్లూజివ్గా మస్తాన్ గారు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే మస్తాన్ గారు. నమస్తే అండి. మరి కొన్ని గంటల సమయం ముందే మీరు ఒక బాంబు వేశారు, వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని. అది ఎక్కడ డైజెస్ట్ అవ్వట్లేదు పొత్తు పార్టీలకి. చాలా చూస్తుంటారు మీరు, రవి గారితో కూడా మీరు షేర్ చేసుకున్నారు స్టూడియోని. ఏంటి మస్తాన్ గారు మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఆరా మస్తాన్ ఇంత ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అని చెప్పడంలో ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? చాలా సంస్థల పొత్తు పార్టీ గెలిచే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మెజారిటీ చెబుతున్నారని వస్తున్న టాక్. ముందుగా రవి గారికి, మీకు 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సరే ఇంత పెద్ద రాజకీయ పార్టీలని పట్టుకొని చిన్న చిన్న సర్వే సంస్థలు, ఈవెన్ నా సంస్థతో సహా మీరు ఓడిపోతున్నారు, 5 సంవత్సరాలుగా మీరు చూస్తున్నటువంటి అధికారం మరొక 5 ఏళ్ళు దూరం కాబోతుంది మీకు అని అంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మేము టీవీ ఛానల్లోనో ఇంకొక దగ్గరనో కూర్చొని ఒక రిపోర్ట్ రిలీజ్ చేయంగానే వాళ్ళంతా మమ్మల్ని ఆహ్వానించేసి, లేదంటే మా రిపోర్టుని వాళ్ళు పూర్తిగా అంగీకరించి మాకు జేజేలు పలుకుతారనుకోవడం పొరపాటు. ఒకవేళ ఇదే ఈరోజు కూటమి గెలిచిద్ది అని చెప్పున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇంతకంటే దారుణంగా మమ్మల్ని ట్రోల్ చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది అన్నాం కాబట్టి ఈ పక్క నుండి సుమారుగా 3 పార్టీలు, ఇటైతే ఒక పార్టీనే, ఇటు 3 పార్టీలు, జనసేన, టీడీపీ, బీజేపీ, 3 పార్టీలు. సోషల్ మీడియాలో కాస్త బలం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఒకటి, నేను ప్రెస్ మీట్ ప్రారంభం కంటే ముందు 1వ తేదీ నేను రాజకీయ పార్టీల ప్రతినిధులకు కానీ కార్యకర్తల అభిమానులందరికీ ఒక రిక్వెస్ట్ చేశాను. బహుశా మీరు కూడా అవకాశం చూసి ఉండవచ్చు. ఏమని చెప్పారంటే, అయ్యా ఇక 3 రోజులు ఓపిక పట్టండి, ఈ ఫలితాలతో మీ రాజకీయ పార్టీల స్థితిగతులు కానీ లేదా ఈవీఎంలో భద్రపరిచినటువంటి ఓట్లు కానీ మారేటువంటి పరిస్థితి లేదు. మీరు కొద్దిగా పరిణితి చూపించి 3 రోజులు ఓపిక పెట్టారనుకోండి, 4వ తేదీ మధ్యాహ్నానికి మా ఫలితాలు నిజమో కాదో తెలుస్తాయి. మా ఫలితాలు నిజం కాదనుకోండి, 5 సంవత్సరాలు మమ్మల్ని తిట్టొచ్చు, మళ్ళీ తిరిగి రాబోయే ఎన్నికల వరకు మమ్మల్ని తిట్టొచ్చు. మీరు ఈ తొందరపడిపోయి 3 రోజుల్లోనే అనాల్సిన మాటలని అనేసారనుకోండి, తర్వాత అనడానికి మీకు అవకాశం ఉండదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను విద్యార్థి సంఘం నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి విద్యార్థి సంఘాల్లో ఉన్నటువంటి అనేక పరిచయాలతో ఒక పెద్ద మనిషి, ఒక విద్యా సంస్థ అధినేత నాకు చాలా పరిచయం. ఆయన చాలా గౌరవమైనటువంటి వ్యక్తి. నేను కూడా ఆయన చాలా గౌరవంగా చూస్తుంటాను. సుమారుగా 25 ఏళ్ల పరిచయం మరి. నా ప్రెస్ మీట్ అయిపోతూనే ఒక మెసేజ్ పెట్టాడు నాకు, యూ సోల్డ్, ఓకే బై బై. ఏంటి ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉన్న విద్యా అంటే రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల సంబంధం లేదు. బహుశా ఆయన మనసులో ఏదైనా రాజకీయ పార్టీ పట్ల అభిమానం ఉందేమో. ఓకే, సింపుల్ మెసేజ్. 25 ఏళ్ళ బంధం కట్ అయిపోయింది మెసేజ్ అయితే నేను అన్నో, బట్ ఆయన మెసేజ్ యూ సోల్డ్, ఓకే బై బై. అసలు సో అంత పెద్ద పదం కాదు, చిన్నపాటి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి భాషను కూడా ఆయన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయలేం. అంత పరిణితి చెందినటువంటి వ్యక్తి, వయసు రీత్యా, చదువు రీత్యా, ఆయన నడుపుతున్నటువంటి విద్యా సంస్థ రీత్యా అంతా ఇంకా పరిణితి చూపించాల్సిన వ్యక్తి. ఆ మెసేజ్ పెట్టగానే నేను జస్ట్ ప్రెస్ మీట్ అయిపోయి